హాయ్ హలో అండి. నేను మీ మల్టీ వ్లాగ్స్ 9982. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్లో ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా తెలియజేయండి. ఈరోజు రెసిపీ అయితే వెజిటేబుల్ పొంగల్ అండి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో చేసుకున్న పొంగల్ అండి. ఫస్ట్ అయితే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి అయితే క్వాంటిటీ చెప్తున్నానండి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేస్తే కుక్కర్లో వేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్నానండి నేనైతే. ఉప్పు కూడా వేసుకొని ఉప్పు వేసుకొని ఒక 4 విజిల్స్కి అయితే రానివ్వాలండి. ఇప్పుడైతే ఇంకో కుక్కర్ తీసుకోవాలండి. ఈ కుక్కర్లో ఒక 8 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఇది అయితే బాగా హీట్ అవ్వాలండి. అలాగే 2-3 ఆనియన్స్ అయితే చాప్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ అంత గోల్డెన్ కలర్ అవసరం లేదండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడైతే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకునేకి మళ్ళీ ఇది కూడా కలర్ చేంజ్ అయిపోవాలండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటోస్ చూడండి, మొత్తం అయితే కలర్ చేంజ్ అయిపోయింది. టమాటోస్ వేసుకోవాలండి. గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. అలాగే టమాటోస్ కూడా వేసుకోవాలండి. టమాటోస్ మరియు రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకోవాలండి. రెడ్ చిల్లీ పౌడర్ అయితే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా అండ్ పసుపు అయితే చిటికెడు పసుపు వేసుకొని బాగా టమాటోస్ అంతా మగ్గే వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. చూడండి, బాగా అయితే వాటర్ అంతా అయిపోయి ఆయిల్ అయితే రిలీజ్ అవ్వాలండి. ఇప్పుడైతే కరివేపాకు, పచ్చి బఠానీలు కూడా వేసుకోవాలండి. అలాగే నా దగ్గర అలసందలు ఉన్నాయి. అలసంద గింజలు కూడా వేసుకొని ఆలూని కట్ చేసుకొని వేసుకున్నానండి. ఒక 2 ఆలూస్ అయితే. ఇప్పుడు మొత్తం దానిలో ఈ మసాలా అంతా దానికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా ఒక 10 మినిట్స్ అయితే కుక్ అవ్వాలి. అలాగే ఆ తర్వాత చూడండి, మొత్తం కుక్ అయ్యాక ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కసూరి మేథి కూడా యాడ్ చేసుకోవాలి. దాంతో టేస్ట్ అయితే డబల్ అవుతుంది. అలాగే కొద్దిగా పుదీనా మరియు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా మొత్తం కలిసేటట్టుగా బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడైతే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 3 to 4 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్కర్ని క్యాప్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. చూడండి, ఇప్పుడైతే విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడు మూంగ్ దాల్ అయితే వేసుకోవాలి. మూంగ్ దాల్ అయితే నేను మర్చిపోయానండి ముందుగా వేయడానికి. అందుకే ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకొని వేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకో 2 విజిల్స్కి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దాల్ అయితే వేసినాం కదా, అందుకని 2 విజిల్స్ అయితే వచ్చినాక పక్కన తీసి పెట్టుకోవాలండి. ఎంత బాగా కుక్ అయిందో చూడండి, మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడైతే పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ మ్యాష్ అయిపోవాలి. 50% వరకు మ్యాష్ అయిపోవాలండి. చూడండి, బాగా మ్యాష్ అయిపోయాయి. ఇప్పుడు ముందుగా మేమైతే కుక్ చేసుకున్న రైస్ ఉంది కదండి, అది బాగా కుక్ అవ్వాలండి. చూడండి, ఇది పలుకుగా రైస్ రాకూడదు. ఇది కూడా కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి. అదే మ్యాషర్తో ఇలా సంగటికి అయితే ఎలా మ్యాష్ చేసుకుంటామో అలాగే మ్యాష్ చేసుకున్నాను. ఇప్పుడు వేరే ఒక
బౌల్లో తీసుకొని ఇది ముందుగా చేసుకున్న వెజిటేబుల్ మసాలా అయితే వేసుకోవాలి. దీంట్లో కుర్మా అండి, ఇది వెజిటేబుల్ కుర్మా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ అంత వాటర్ పడుతుంది. మొత్తం కలిసే వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిసి పోవాలి, అంతా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. నాకైతే తక్కువగా ఉన్నింది, అందుకని వేసుకున్నాను. అలాగే ఇప్పుడు 5 to 10 మినిట్స్ అయితే 10 మినిట్స్ వరకు బాగా దమ్ అవ్వాలండి ఇది. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే ఉంటుందండి. దాంట్లో చట్నీ అయితే చేసుకోవాలండి. చింతపండు చట్నీ అండి, అది పుదీనా చింతపండు చేసే చట్నీతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయినా వెజిటేబుల్ పొంగల్ అయితే రెడీ. అలాగే నా సబ్స్క్రైబర్ అందరికీ థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.